డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఉన్నారు కదా, వీళ్ళు చెప్పారు ఏంటంటే ఇండిగో వాళ్ళు టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి, టర్కీ కంట్రీ నుంచి ఏవైతే ప్లేన్స్ లీజ్ తీసుకున్నారో వాటిని తిరిగి ఇచ్చేయాలి 2026 కల్లా అని చెప్పారు. రీసెంట్ గా టర్కీకి మనకి ఇష్యూస్ అయినాయి కదా, సెలబీ ఏవియేషన్ ఇవన్నీ కూడా. ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోవడం, పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటము, అప్పుడు గొడవలు అవటం, సెలబీ ఏవియేషన్ క్లోజ్ చేయటము, వాళ్ళకి ఇచ్చిన ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ ఇవన్నీ రివోక్ చేశారు. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసేసరికి ఇప్పుడు టర్కీ నుంచి తీసుకున్న ఎయిర్ప్లేన్స్ వీటిని కూడా తిరిగి ఇచ్చేయాలి, బోయింగ్ 777 ఇట్లాంటివి అని చెప్పారు. అప్పుడు కానీ ఇండిగో వాళ్ళు ఏం చెప్పారంటే వెంటనే అంటే కష్టం, మాకు 2026 కి 15 ప్లేన్స్ వస్తాయి, ఆ లోపు అప్పటికి ఇచ్చేస్తాము అని చెప్పారు. అండ్ ఇది గుర్తు చేస్తున్నారు, మీరు ఇచ్చేసేయాలి ఈ 15 ప్లేన్స్ అని చెప్పి. సో ఇంకా మనకి టర్కీకి అంతగా సామరస్యం ఇంకా కుదరలేదు, అండ్ దే ఆర్ స్టిల్ విత్ పాకిస్తాన్. సో ఆబ్వియస్లీ ఈ రిఫ్ట్ అనేది ఇలాగే ఉంటూ ఉంటుంది. చాలా వరకు టర్కీ వాళ్ళు మనకి ఇక్కడ ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నారో వాటన్నిటికీ సర్టిఫికేషన్స్ కానీ లీజెస్ కానీ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. టర్కీకి పెద్ద లాస్ ఇదంతా, ఎందుకంటే చాలా కోట్లలో నష్టం జరుగుతుంది వాళ్ళకి. కాకపోతే పాకిస్తాన్ తో ఏంటంటే డిఫెన్స్ గా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ తో ఉంటున్నారు. ఎకనామికల్ గా అది కొంచెం వైబుల్ కూడా అవుతుంది కాబట్టి, అండ్ మతం పరంగా కూడా లైక్ సేమ్ రిలీజియన్ ఇస్లామే కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. వీ నీడ్ టు సీ లైక్ టర్కీ ఇంకెంత లాగా సపోర్ట్ చేస్తుందో పాకిస్తాన్ కి, భారత్ తో ఇంకెంత కయ్యాన్ని దిగుతుందో కూడా.